మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీహిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో నాకు సహకరిస్తే నేను నీకు సహకరిస్తా అనే రీతిలో రాజకీయ పార్టీలు వ్యవహరించాయి. పదవుల కోసం అధికార విపక్షాలు వైరాన్ని పక్కన పెట్టాయి. ఒకచోట బీజేపీ బీఆర్ఎస్, మరోచోట బీఆర్ఎస్ కాంగ్రెస్, ఇంకోచోట కాంగ్రెస్ బీజేపీ కలిసి ముందడుగు వేశాయి. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకి రాజకీయాల్లో ఒకరికి ఒకరు శత్రువులుగా భావించే పార్టీలు పరోక్షంగా మద్దతు ప్రకటించుకున్నాయి. కాంగ్రెస్, భాజపా, భారాస స్థానిక రాజకీయ పరిస్థితుల మేరకు వ్యవహరించాయి. ఒకచోట భాజపా, భారాస, మరోచోట భారాస కాంగ్రెస్, ఇంకోచోట కాంగ్రెస్, భాజపా కలిసి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలు దక్కించుకున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అధిక స్థానాల్లో భాజపా గెలిచినా చైర్పర్సన్ పదవిని దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ తిరుగుబాటు కౌన్సిలర్ బండారి అనూష హస్తం శిబిరానికి రావడంతో భారాస, కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థులు మద్దతివ్వగా చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రోహిత్ వైస్ చైర్పర్సన్ అయ్యారు. ఎంఐఎం కంచుకోటగా ఉన్న భైంసాలో ఈసారి భాజపా తిరుగుబాటు అభ్యర్థి తోముల దత్తారాం చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 26 వార్డుల్లో ఎంఐఎం 12 గెలిచినా భాజపా, కాంగ్రెస్, స్వతంత్రులు కలిసి చైర్పర్సన్ గా దత్తారాం, వైస్ చైర్పర్సన్ గా ఎంఐఎం తిరుగుబాటు కౌన్సిలర్ సిద్దికీకి మద్దతు పలికారు. నర్సాపూర్లో కాంగ్రెస్ 6, భారాస 5, భాజపా 4 వార్డులు గెలుపొందాయి. ఇక్కడ భాజపా అభ్యర్థులు కాంగ్రెస్ కు మద్దతు తెలిపి వైస్ చైర్పర్సన్ పదవి తీసుకున్నారు. మెదక్లో కాంగ్రెస్ కు భాజపా పరోక్షంగా మద్దతిస్తూ గైర్హాజరు కాగా అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్పర్సన్ పదవి దక్కించుకుంది. ఇస్నాపూర్లో ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫీషియో ఓటు బీఆర్ఎస్ కి వేయగా చైర్పర్సన్ పదవిని గులాబీ పార్టీ గెలుచుకుంది. జిన్నారంలో బీఆర్ఎస్ 8, భాజపా 4, కాంగ్రెస్ 6 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీఆర్ఎస్ కి భాజపా మద్దతు పలకడంతో చైర్పర్సన్ పదవి బీఆర్ఎస్, వైస్ చైర్పర్సన్ పదవి భాజపా తీసుకున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో కాంగ్రెస్, భాజపా, భారాస 3 చొప్పున వార్డులు గెలిచాయి. సిపిఎం 1 వార్డులో విజయం సాధించింది. సిపిఎం కౌన్సిలర్ కాంగ్రెస్ కి మద్దతిచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ సువర్ణ హస్తం పార్టీలో చేరగా ఆమెను చైర్పర్సన్ గా కాంగ్రెస్ ప్రకటించింది. మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ స్థానాన్ని అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో కాంగ్రెస్, భాజపా సహకరించుకున్నాయి. ఇక్కడ 15 వార్డుల్లో కాంగ్రెస్ 1, భారాస 8, భాజపా 6 వార్డులు దక్కాయి. కాంగ్రెస్ కి భాజపా మద్దతిచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఒకరు బయటకు రావడంతో ఆ కౌన్సిలర్ ను చైర్పర్సన్ గా ప్రకటించారు. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో ఆ పురపీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. వైస్ చైర్పర్సన్ పదవిని భాజపా పొందింది. కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్, భారాస ఏకమై చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అలియాబాద్లో భాజపా, కాంగ్రెస్ ఏకమయ్యాయి.